నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూపురేఖలు మారుస్తాము, ప్రజాపాలన తీసుకొచ్చినాము, ఇందిరమ్మ రాజ్యం అని చెప్తా ఉంది. మరి అదే విధంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నానికి సంబంధించి కొత్తది తీసుకొచ్చి పెడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. దాంతోపాటు గీతాన్ని మారుస్తూ ఉన్నారు. అదేవిధంగా కళాతోరణాన్ని కూడా తీసేసే నేపథ్యం కనిపిస్తుంది. సో ఇదే అంశం మనతో మాట్లాడడానికి ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు గిల్లి శ్రీనివాస్ అని ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా చూస్తారు ఇలా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము ఈ అధికార చిహ్నాలను తీసేయడం జరుగుతుంది, దీనిపైన మీ స్పందన? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పనులు రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అనేకమైన హామీలు ఇచ్చారు. ఆ హామీల అమలు కోసం తాను పనిచేయాలి తప్ప ఈ పాత కేసీఆర్ గారి గతంలో చేపట్టిన కార్యక్రమం దాన్ని రివ్యూ పెట్టడం అనేది సమయం వేస్ట్. దానికోసం కాదు కదా ప్రజలు నేను ముఖ్యమంత్రి ఎన్నుకున్నది. మీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది దేనికోసం? మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీల అమలు కోసం పనిచేయండి. 6 గ్యారంటీల అమలు కోసం పనిచేయండి. బీసీ డిక్లరేషన్ ఇచ్చారు, దానికి అమలు కోసం పనిచేయండి. ఎస్సీ వర్గాల కోసం, బీసీల కోసం, మైనార్టీల కోసం మీదైతే డిక్లరేషన్లు ఇచ్చారో రైతుల కోసం, దానికోసం అమలు కోసం మీ దృష్టి అంతా దాని మీద పెడితే రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది, మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప ఈ రకంగా కేసీఆర్ గారు చేపట్టిన ఈ రాజముద్రల మీద విధంగా చేస్తే మాత్రం సమయం వృధా. ప్రజలు ఎవరు దీన్ని హర్షించరు. ప్రజలకు కావాల్సిన రాజముద్రలు ఏ రాజముద్రలు ఏముండనేది కాదు ఇప్పుడు అప్రస్తుతం, ఎందుకంటే ఆ పని అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం దశాబ్దాల కళ, దాదాపు 5 దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు పోరాటం చేశారు. 69 నుంచి ఎంతో పోరాట ఫలితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత శాంతియుత పంతాలు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు. వారి నాయకత్వంలో అనేకమైన రూపకల్పన జరిగిన తెలంగాణ బ్రాండ్, భారతదేశంలో తెలంగాణకు ఒక బ్రాండ్ వచ్చే విధంగా అనేకమైన దారులు వేసి పెట్టారు. మీరు దాన్ని నడిపించడమే మీ పని. ఆ పని చేయాలి తప్ప మళ్ళీ పాత దారులను తోవేస్తా తీసేస్తా అంటే ఇదేం పద్ధతి ఇది? కాకతీయ తోరణంలో తెలంగాణ చరిత్రను తీసేసేంత దమ్ము ఇవాళ మీకున్నదా? చరిత్ర నలిపేసేంత దమ్ము మీకున్నదా? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే దీని వెనుక కారణాలు ఏంటి? అసలు ఎందుకు తీయాలనుకుంటే ప్రభుత్వం అంటే ప్రభుత్వాలు మారితే చిహ్నాలు చేంజ్ చేయడం, గీతాలు చేంజ్ చేయడమేనా? అంటే తన మార్కు ఉండాలని అనుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఒక కాంట్రవర్షియల్ సీఎంగా మిగిలిపోవాలని ఉందా, ఒక అభివృద్ధి సీఎంగా మిగిలిపోవాలని ఉందా అనేది ఇవాళ ఆయన మీదనే ఆధారపడి ఉంది. ఇవాళ ఏంది అభివృద్ధి పనులు చేయడం పక్క పెట్టి ఇవాళ ఒక కాంట్రవర్సీ మీద ఇవాళ కాన్సన్ట్రేషన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ కాంట్రవర్సీ ప్రోగ్రామ్స్, కాంట్రవర్సీ ఇష్యూస్ అవన్నీ పక్కకు పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టని చెప్పి వాళ్ళు తెలంగాణ ప్రతి ఉద్యమకారులు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అది విడిచిపెట్టి ఇలా ప్రతిపక్షంలో ఉన్న కోణం లోపలనే వారు మాట్లాడుతున్నారు, వ్యవహరిస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి మీద ముఖ్యమంత్రి గారికి ఇవాళ దృష్టి ఉన్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. టీఎస్ని టీజీ కూడా చేసినారు కదా, నాకు టీఎస్పీఎస్వే టీజీపీఎస్గా మారుతూ ఉందంట. అదేవిధంగా టీఎస్ ఆర్టీసీవే టీజీ ఆర్టీసీగా మారుతూ ఉందంట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాల లోపల అన్ని రికార్డు లోపల ఇవాళ ఆర్టీసీలా కానీ, బస్సులలో కానీ, అదేవిధంగా ప్రైవేట్ వెహికల్స్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, రికార్డు లోపల కానీ, రెవెన్యూ రికార్డులు కానీ అన్ని రికార్డు లోపల టీఎస్ అని ఉంది. ఇవాళ కొత్త మీరు టీజీ అని పెడితే ఏమవుతుంది? అదనపు భారం పెరుగుతుంది ప్రభుత్వం మీద. పేద ప్రజల నుంచి తీసుకున్న ట్యాక్స్ కలెక్షన్ లోపల కష్టార్జితాన్ని మీరు అనవసరమైన ఖర్చు పెట్టడానికి ఉపయోగపడతారు తప్ప మీరేం లాభం లేదు కదా. దాంతో నష్టమే ఎక్కువ. 10 ఎమర్జెన్సీ కాదు కదా. ఇవాళ టీఎస్ నుంచి టీజీగా మార్చడం ప్రజలకైనా అత్యవసరమా? అది లేకపోతే కడుపు నిండలేని పరిస్థితి అది కాదు కదా. పేదల బతుకులు ఎట్లా మార్చడం దాని మీద ముఖ్యమంత్రి దృష్టి ఉండాలి తప్ప ఈ పేర్లు మార్చేంత మాత్రాన ఎవరికి ప్రజలకేం లాభం లేదు. మరింత నష్టం చేసిన ముఖ్యమంత్రి మిగిలిపోతున్న చరిత్రలు తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు కావచ్చు, వివిధ సబండ వర్గాలకి మేలు చేసింది అనుకోవచ్చు అన్న. ఇవాళ రాష్ట్రంలో విత్తనాల కొరత ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా నకిలీ విత్తనాలు వస్తూ ఉన్నాయి, విత్తనాలు దొరకట్లేవని చెప్పి రైతులు ఆవేదన పడుతూ ఉన్నారు. సో ఏం చెప్తున్నారు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ సమయంలో ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళకు రివ్యూ మీటింగ్లు పెట్టేది కేసీఆర్ గారు. ఎడ్యుకేషన్ ఇవాళ జూన్లో స్టార్ట్ అవుతుంది, అకాడమిక్ స్టార్ట్ అవుతుంది. దానికంటే ముందే ఏప్రిల్ దాని ఒక స్పష్టమైన ఆలోచన కేసీఆర్ గారికి ఉండేది. విద్యా సంవత్సరం రాబోయే విద్యా సంవత్సరంలో ఎట్లుండాలి, వాళ్ళకి పాఠశాలలు ఎట్లుండాలి, వాళ్ళకి బుక్స్ ఎట్లుండాలి, వాళ్ళు చూసే ఎప్పుడు ఇవ్వాలి, రియంబర్స్మెంట్, వీటన్నిటి మీద ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎట్లా అవగాహన ఉండాలి, వీటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసేది. విద్యాశాఖ మంత్రి రివ్యూ చేసే పరిస్థితి ఉండేది. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ నిదాకనే పెట్టుకుని ఇంతవరకు విద్యాశాఖ మీద రేవంత్ రెడ్డి గారు రివ్యూ పెట్టలేదు. ఇప్పటికే ప్రైవేట్ కాలేజీలు అంటే దోసుకుంటున్నారు మొత్తం. కౌన్సిలింగ్ అసలు డేట్ ఇవ్వాలి, అప్పటికప్పుడే మొత్తం 10 లక్షల వసూలు చేస్తూ ఉన్నారు. డొనేషన్ల పేరు మీద 10 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఎవరికి నష్టం? పేదవాళ్ళకి నష్టం జరుగుతుంది కదా. ఒక రివ్యూ మీటింగ్ పెట్టు,
ఒక పనికొచ్చే దాని రివ్యూ మీటింగ్ పెడితే ప్రజలకు లాభం జరుగుతుంది, విద్యార్థులకు లాభం జరుగుతుంది. ఇవాళ వ్యవసాయం పనులు మొదలైన సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారు దీని ఒక రివ్యూ పెట్టాలి కదా. ఇంత పెద్ద వ్యవసాయ శాఖ మీద ముఖ్యమంత్రి గారు మీటింగ్ పెట్టిరా? ఇంతవరకు ఏం లేదు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా విత్తనాల కొరత వచ్చిందా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఫస్ట్ టైం రైతులందరూ ఆదిలాబాద్ జిల్లాలో మీరు చూసి రైతుల మీద లాఠీచార్జ్ జరిగింది. పత్తి విత్తనాల కోసం చెప్పులు పెట్టుకుని లైన్లో క్యూ ఉండాల్సిన పరిస్థితి. ఓదికు బగబగ మండే ఎండలల్లా నిలబడలేక రైతులు చెప్పులు ఇడిసి తువ్వలు ఆడబెట్టి అవే క్యూ లేక ఉన్నట్టుగా ఇలా సమైక్య రాష్ట్రంలో ఏ విధంగానైతే రైతులు విత్తనాలకు అయితే ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ కేసీఆర్ పాలన ఇట్లుండనా? ఇలా ప్రజలందరూ గుర్తు చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు ఎట్టుందని వీళ్ళ కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. అప్పు చేసిన రాష్ట్రం అప్పుల కుప్పల ముంచిందని చెప్పి అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఏం చెప్తారు? అప్పులు ఎక్కడ చేసిన కేసీఆర్? అప్పులు సొంతానికి చేసుకున్నాడు ఏమన్నా కేసీఆర్ గారు? కేసీఆర్ రైతుల కోసం అప్పులు చేసిండు కాబట్టి రైతులకు నీళ్ళు ఇచ్చిండు కాబట్టి మిషన్ కాకతీయ చెరువుల పూటికలు ఇచ్చింది కాబట్టి ఇవాళ గ్రౌండ్ వాటర్ పెరిగింది. మిషన్ కాకతీయ ద్వారా ఇవాళ రైతులకు ఇవాళ నీళ్ళు అందించిండు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రాజెక్టులు పూర్తి చేసిండు. కాలువలు తవ్విండు కాబట్టి ఇవాళ రైతులకు పంట పొలాలకు నీళ్ళు వచ్చింది కాబట్టి మొన్నటి వరకు ఎండాకాలంలో కూడా కుంటలు చెరువులు మత్తడి పడే పరిస్థితి నాడు ఉండే. ఇవాళ మత్తలు కనిపించే చెరువులు ఒక్కటైనా చూపిస్తావు తెలంగాణలో? అన్నీ ఎండిపోయినాయి మొత్తం. సమాఖ్య రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ విధంగా అయితే చెరువులు ఎండిపోయిన చెరువులు ఉండనో ఇవాళ తెలంగాణ వచ్చిన దశాబ్ద కాలం తర్వాత ఇవాళ ఎండిపోయిన చెరువులు కుంటలు ఇవాళ ప్రజలకు కనిపిస్తున్నాయి. ఇవాళ ఇది కాదుగా మా ప్రజలకు కావాల్సింది. తెలంగాణ తెచ్చుకునే ఎండిపోయిన చెరువులను చూసేటానుక కేసీఆర్ గారి పాలనలో మార్పు వచ్చింది. కేసీఆర్ గారి పాలనలో ఎండిపోయిన చెరువుల నుంచి చెరువులు కలకలలాడే చెరువులో నింపుకునే స్థాయికి ఇవాళ తెలంగాణ తీసుకొస్తే కేసీఆర్ గారు మళ్ళీ పాత రోజుల్లో తీసుకుపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి. మాకు పాత రోజులు వద్దు, కేసీఆర్ పాలన ఎట్లున్నదో ఆ రకమైన పాలన ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఫైనల్గా ఎంపీ ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా ఉండబోతుందన్న? ప్రజలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఎన్నికలకు ముందు 4 ఏళ్ళు మేము ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఒక కొట్లాడే నాయకుడిని, కొట్లాడే పార్టీని ఎన్నుకుంటారని మేము భావిస్తూ ఉన్నాం. ఓట్లతోనూ సీట్లతోనూ సంబంధం లేకుండా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఏ నిర్ణయాలు తీసుకున్నా రాష్ట్రంలోని క్యాడర్ అంతా పనిచేయడానికి సిద్ధం ఉంది. ప్రజల తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ముందు ఉంటుంది. అధికారంతో సంబంధం లేకుండా, సీట్లతో సంబంధం లేకుండా. గతంలో 5 సీట్లు మేము సాధించిన రోజు తెలంగాణ రాలే. తర్వాత 2 సీట్లతోనే, 2 పార్లమెంట్ సీట్లతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే స్థాయికి ఇవాళ కేసీఆర్ గారు ఇవాళ తీసుకుపోయి ఉద్యమాన్ని ఉధృతం చేసిండు. కాబట్టి ఈసారి ఎన్ని సీట్లు వచ్చినా మాది అధికారం లేదు కాబట్టి మాకు బోనసే. అంతే కదా.